మిట్ట మధ్యాహ్నం ఒక కలెక్టర్ను నడి రోడ్డు మీద కాల్చి చంపారు. అప్పుడే అధికారిక మీటింగ్ నుండి ఆ దారి గుండా తిరిగి వస్తున్న ఐఏఎస్ జి కృష్ణయ్య కారుపై విచక్షణారహితంగా దాడి చేసి కారులో నుండి కృష్ణయ్యను బయటకు లాగి నడి రోడ్డు మీద కాల్చి చంపేశారు. 1994లో లాలూ ప్రసాద్ హయాంలో బీహార్లో అండర్ వరల్డ్ డాన్ చోటాన్ శుక్లాను గ్యాంగ్స్టర్ మద్దతుదారులు దారుణంగా కాల్చి చంపారు. డిసెంబర్ 5న చోటాన్ శుక్లా అంత్యక్రియల్లో బీపీపీ వ్యవస్థాపకుడు ఆనంద్ మోహన్ పాల్గొన్నారు. ఆ రౌడీ మూకను ఆ కారు మీదకి ఉసుగొల్పింది. ఆనంద్ మోహన్ సింగ్, కృష్ణయ్య డ్రైవర్ దీపక్ కుమార్ సహాయంతో పోలీసులు మోహన్ ని అరెస్ట్ చేశారు. దాంతో మోహన్ కు ట్రయల్ కోర్టు అక్టోబర్ 5, 2007న మరణశిక్ష విధించింది. దీనిని పాట్నా హైకోర్టు కఠిన జీవిత ఖైదుగా మార్చింది. పాట్నా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కూడా నిర్ధారించింది. పాట్నా హైకోర్టు విధించిన కఠిన జీవిత ఖైదు అమలులో ఉండగానే మాన్యువల్స్ ను సవరించిన బీహార్ ప్రభుత్వం దోషులుగా 15 సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్న మోహన్ తో సహా మొత్తం 97 మందిని గత సంవత్సరం ఒకేసారి విడుదల చేసింది.